హాయ్ ఎవ్రీవన్. ఈరోజు స్ట్రోక్ పేషెంట్స్లో రికవరీ ఎలా వస్తుంది, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. స్ట్రోక్ పేషెంట్స్లో క్లాట్ కరిగినట్లయితే బ్లడ్ సర్క్యులేషన్ వెంటనే రిస్టోర్ అవుతుంది. కానీ అలా జరగకపోతే బ్రెయిన్ టిష్యూ డ్యామేజ్ జరుగుతుంది. మన బ్రెయిన్లో ఎక్కడైనా టిష్యూ డ్యామేజ్ జరిగితే దాని చుట్టూ ఉండే నార్మల్ నరాలు రీవైరింగ్ ద్వారా కొత్త కనెక్షన్స్ ఫామ్ చేసుకొని రిమార్కబుల్ ఎబిలిటీ ఉంటుంది. దీన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు. మనం కామన్గా ప్రతి స్ట్రోక్ పేషెంట్స్లో ఓన్లీ ఫిజియోథెరపీ మాత్రం చేస్తాం. ఫిజియోథెరపీలో ఓన్లీ ఎక్సర్సైజెస్, ఫిజికల్ ఎబిలిటీ అండ్ గెయిట్ ట్రైనింగ్ మాత్రం ఇస్తారు. ఈ న్యూరోప్లాస్టిసిటీ ఇంప్రూవ్ చేయాలంటే ఇది మాత్రం సరిపోదు. దీనితో పాటు ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, మోటివేషన్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా కావాలి. దీన్ని మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటారు. దీన్ని న్యూరో రీహాబిలిటేషన్ అని కూడా అంటారు. ఆక్యుపేషనల్ థెరపీలో పేషెంట్స్ ఉన్న డిజబిలిటీ అంటే ఉన్న పవర్ తోటి తన డైలీ యాక్టివిటీస్ ఆఫ్ లివింగ్, బ్రషింగ్, డ్రెస్సింగ్, ఈటింగ్, అంటే ఒకవేళ రైట్ హ్యాండ్ వీక్నెస్ వచ్చినట్లయితే లెఫ్ట్ హ్యాండ్తో రాయటం ఎలాగా, అలాంటివన్నీ స్కిల్స్ నేర్పిస్తారు. దీంతో పాటు మోటివేషన్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా అవసరం. మోర్ దెన్ 70% స్ట్రోక్ పేషెంట్స్లో డిప్రెషన్, యాంగ్జైటీ, ఎమోషనల్ ఎబిలిటీ ఉంటుంది. రీసెంట్ అడ్వాన్సెస్గా రోబోటిక్స్ కానీ ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్, డైరెక్ట్గా బ్రెయిన్ని మ్యాగ్నెటిక్ ప్రోబ్ పెట్టి స్టిమ్యులేట్ చేస్తారు. దీంట్లో బాగా మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే న్యూరోప్లాస్టిసిటీ ఇంప్రూవ్ చేయాలంటే కేవలం ఫిజియోథెరపీ మాత్రమే కాదు, మల్టీ డిసిప్లినరీ న్యూరో రీహాబిలిటేషన్ చాలా అవసరం.